బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నుంచి పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న దరఖాస్తులకు వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక వారి నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన నివేదికను నెల 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. ఇక ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించింది ఏఐసీసీ. టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలపై ఏఐసీసీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అన్ని స్థానాల్లో కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎక్కడెక్కడ కాంగ్రెస్కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలన్న దానిపై పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య ఓట్ల తేడా 1.8% ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్కు 64 సీట్లు, బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7, సిపిఐకి 1 సీటు వచ్చింది. ఈ ఫలితాలు సమీక్షించి భారీగా ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుంది. వీటన్నింటితో పాటు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పరిశీలన కూడా పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది గతంలో. ఇక పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆశావాహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటువంటి నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా పార్టీ సీరియస్గా చర్చించనుంది.